నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. ఉల్లి టమోటో ధరలను సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి నారపరెడ్డి మౌర్య సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఉల్లి టమోటాల ధరలపై ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో టమోటా ఉల్లి ధరల నియంత్రణ కమిటీ సమావేశం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీమతి నారపరెడ్డి మౌర్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ ఉల్లి టమోటాలను సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు గాను టమోటాలను చిత్తూరు నుండి తెప్పించుకొని నో లాస్ నో గెయిన్ కింద రైతు బజార్లలో అమ్మటంతో పాటు ఉల్లిని కూడా మహారాష్ట్ర నుంచి అవసరాన్ని బట్టి తెప్పించి అమ్మటం జరుగుతోందని చెప్పారు. అదేవిధంగా రానున్న నెలల్లో మన జిల్లాలోని రైతులు ఉల్లి టమోటా పంట వేయటం ద్వారా ఇంకా తక్కువ ధరకు ఉల్లి టమోటా అమ్మే అవకాశం ఉంటుందని, అందుకు తగిన చర్యలు తీసుకోవటంతో పాటు ఒకవేళ ధరలు పెరిగినా కూడా అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్, వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం రైతు బజార్ల ఎస్టేట్ అధికారులను ఈరోజు రైతు బజార్లలో టమోటా ఉల్లి విక్రయిస్తున్న ధర గురించి అడిగి తెలుసుకోవడంతో పాటు సమావేశానికి హాజరైన హోల్సేల్ వ్యాపారస్తులను కూడా మీరు ఏ ధరకు కొనుగోలు చేస్తున్నారు అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో మార్కెటింగ్ ఏడీ నారాయణమూర్తి, డిఎస్ఓ మూర్తి, ఏపీ ఎంఐపి పీడీ ఉమాదేవి, హార్టికల్చర్ అధికారి రామాంజనేయులు, రైతు బజార్ల ఎస్టేట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఆరోగ్యకరమైన జీవనం సాగించాలని పోలీసు శాఖ పరిపాలనా విభాగం అడిషనల్ ఎస్పీ నాగరాజు కోరారు. ఈ మేరకు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా వ్యాప్తంగా పోలీసులు అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. మత్తు పదార్థాలతో జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచిస్తూ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఈరోజు కర్నూలు పట్టణంలో ఈ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో కర్నూలు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ నాగరాజు, సబ్ సూపరింటెండెంట్ రవికుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు, కర్నూలు డిఎస్పీ విజయశేఖర్, సబ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ వినోద్ కుమార్, ట్రాఫిక్ సిఐ గౌతమి, కర్నూలు 1వ పట్టణ సిఐ పవన్ కుమార్, కర్నూలు తాలూకా సిఐ శ్రీధర్, సబ్ సిఐ రాజేంద్ర ప్రసాద్, డిటిఎఫ్ సిఐ నరసనాయుడు పాల్గొన్నారు. ఈ ర్యాలీ కర్నూలు కంట్రోల్ రూమ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుండి ప్రారంభమై కర్నూలు సబ్ స్టేషన్, ఓల్డ్ కంట్రోల్ మీదుగా కర్నూలులోని పలు పాఠశాలల విద్యార్థులతో కలిసి ర్యాలీగా కర్నూలు కొండారెడ్డి బురుజు వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అక్కడ అందరూ మానవహారం ఏర్పాటు చేసి విద్యార్థులు పౌర సమాజంతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ నాగరాజు తదితరులు మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన చేశారు. కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులతో సమావేశమై ప్రధానంగా యువత, విద్యార్థులు మేల్కొని ప్రజలు మత్తు పదార్థాలతో జీవితాలు బుగ్గిపాలు చేసుకోకుండా చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. గంజాయి తదితర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాల జోలికెళితే చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారో వివరించారు. 100 రోజులలో డ్రగ్స్ నిర్మూలనకు కార్యాచరణ ప్రణాళిక అమలు చేసి కర్నూలు జిల్లాను డ్రగ్స్, గంజాయి రహిత కర్నూలు జిల్లాగా తీర్చిదిద్దుతామని అన్నారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రజలు తమ వంతు సామాజిక బాధ్యతగా పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవము. ప్రతి సంవత్సరము జూన్ 26వ తేదీన మనం ఈ మాదక ద్రవ్యాల యొక్క వినియోగము, అక్రమ రవాణా, వాటిపై యువతపై మరియు సమాజంపై వాటి యొక్క దుష్పరిణామాల గురించి అవగాహన కల్పించే నిమిత్తం మనం జరుపుకుంటాము. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వ విధానాల మేరకు 100 రోజులలో గంజాయిని, డ్రగ్స్ని సమూలంగా అరికట్టడానికి అటువంటి సంకల్పంతో ముందుకెళ్తున్నాము. అదేవిధంగా ఈరోజు పోలీసు శాఖ వారు మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ యొక్క ఆధ్వర్యంలో ఈ కర్నూలు పట్టణంలో విద్యార్థులు మరియు యువతతో భాగస్వామ్యంతో మేము ర్యాలీ నిర్వహించడం జరిగింది. మిత్రులారా, మీ యొక్క పత్రికా ముఖంగా తెలియజేయడం ఏంటంటే ప్రజలకు మరియు యువతకి ముఖ్యంగా ఈ మాదక ద్రవ్యాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. వీటి యొక్క సమాచారాన్ని ఏవైతే ఎన్ఫోర్స్మెంట్ శాఖలు ఉన్నాయో వాళ్ళందరికీ తెలియపరచవలసిందిగా మీ ద్వారా నేను కోరుతున్నాను. ఈ ర్యాలీలలో వివిధ కాలేజీలు, స్కూల్స్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయటం జరుగుతూ ఉంది.
అంతేకాకుండా వేలాది మంది వందలాది మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. వీళ్ళంతా కూడా మేము డ్రగ్స్ని ముట్టుకోము, సమాజం నుంచి పారదోలుతాం, 100 రోజుల్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామని, భాగస్వామ్యం అవుతామని ప్రతిజ్ఞ చేస్తూ ఈ యొక్క సమాజాన్ని డ్రగ్ రహిత సమాజంగా మార్చడం కోసం కృషి చేస్తామని చెప్పేసి వాళ్ళ చేత ప్రమాణం చేస్తూ ముందడుగు వేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాం. జూన్ 26వ తారీఖున ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే పాటించడం జరుగుతుంది. ఎందుకంటే నేటి సమాజంలో యువత ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయి పాడైపోతున్నారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం మనమంతా కృషి చేయాలని చెప్పే క్రమంలో ఈరోజు మన కర్నూలు పట్టణంలో మన జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు, అలాగే మన సూపరింటెండెంట్ సెబ్బు వారు, అలాగే ఎక్సైజ్ సూపరింటెండెంట్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని టౌన్లో ఉండే కాలేజ్, స్కూల్స్ వారి సహకారంతో, యాజమాన్యం సహకారంతో ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. దీనికి విచ్చేసిన అంతర్ స్కూల్ యాజమాన్యానికి కూడా మా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ప్రజలకు వైద్య సేవలు అందిస్తూనే సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అందరికీ ఆదర్శంగా నిలిచారని ఫోటో వీడియో జర్నలిస్టుల సంఘం ప్రతినిధి రామస్వామి అన్నారు. ఈ మేరకు డాక్టర్ శంకర్ శర్మ పుట్టినరోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. కర్నూలు ఫోటో మరియు వీడియో జర్నలిస్టుల ఆధ్వర్యంలో నగరానికి చెందిన ప్రముఖ సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని గాయత్రి ఎస్టేట్లో ఉన్న ఆయన క్లినిక్లో డాక్టర్ శంకర్ శర్మ పుట్టినరోజు సందర్భంగా బర్త్డే కేక్ను కట్ చేశారు. కార్యక్రమంలో సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మతో పాటు ఫోటో వీడియో జర్నలిస్టుల సంఘం ప్రతినిధులు రామస్వామి, చెన్నయ్య, రమేష్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తూనే సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని తెలియజేశారు. డాక్టర్ శంకర్ శర్మ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. మనిషిలో అనారోగ్యాన్ని పెంపొందించడంతో పాటు నేరపూరిత స్వభావాన్ని పెంచే మాదక ద్రవ్యాల వినియోగానికి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని శ్రీహరి అగ్రి పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని శ్రీహరి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సెట్కూరు సీఈఓ రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మత్తు మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలతో పాటు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల తాత్కాలిక ఉత్తేజం కలుగుతుందని, ఇంతకు మించిన ప్రయోజనం ఏమీ ఉండదని వివరించారు. సమాజంలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువతలో నేర ప్రవృత్తి పెరుగుతుందని సూచించారు. సమాజంలో జరుగుతున్న సగం నేరాలలో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్య సేవనం కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో మత్తు మాదక ద్రవ్యాల వినియోగం పాఠశాల స్థాయి నుంచి ప్రారంభం కావటం దురదృష్టకరమని తెలియజేశారు. వీటి వినియోగం వల్ల మనిషి తీవ్ర అనారోగ్యానికి గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. మత్తు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల మనసు నియంత్రణ కోల్పోయి విచక్షణారహితంగా వ్యవహరించడం జరుగుతుందని అన్నారు. ఈ సమాజంలో మనస్సును నియంత్రణలో ఉంచుకోలేకపోతే మనిషిని మించిన మృగం మరొకరు లేరని తెలియజేశారు. ప్రపంచంలో ప్రతి ప్రాణి తన జీవన విధానాన్ని తూచా తప్పకుండా పాటిస్తుందని, కానీ మనిషి మాత్రమే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలియజేశారు. ప్రపంచంలో 190 మిలియన్ల ప్రజలు మత్తు మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయని తెలియజేశారు. ప్రతి మనిషిలో ఎన్నో కోరికలు ఉంటాయని, కానీ వాటిని అదుపులో ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని తెలియజేశారు. మత్తు మాదక ద్రవ్యాల వినియోగం మొదట్లో అలవాటుగా ప్రారంభం అవుతుందని, తరువాత దానిపై ఆధారపడే తత్వం పెంపొంది చివరకు వాటి వినియోగానికి బానిసలుగా మారే పరిస్థితులను కలిగిస్తుందని తెలియజేశారు. మత్తు పదార్థాలు వినియోగించడంతో పాటు మాదక ద్రవ్యాలకు బానిసలైన వారు కొన్ని సందర్భాలలో ఆత్మహత్యల వంటి తీవ్ర నిర్ణయాలకు పాల్పడుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని తెలియజేశారు. ముఖ్యంగా
పాఠశాలలు, కళాశాలల్లో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల జరిగే నష్టాలను గురించి వివరించాల్సిన అవసరం ఎంతో ఉందని తెలియజేశారు. ఇప్పటికే మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు వినియోగించడానికి బానిసలుగా మారిన వారు వాటి నుండి విముక్తి పొందేందుకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాలని సూచించారు. దీనివల్ల ఇకనైనా జీవితం ఆరోగ్యకరంగా, సంతోషకరంగా కొనసాగుతుందని తెలియజేశారు. అనంతరం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిజ్ఞ చేశారు. అంటే ఈరోజు జూన్ 26వ తారీఖును ఇంటర్నేషనల్ డే అగెనెస్ట్ డ్రగ్ అబ్యూజ్ అన్నారు, సబ్స్టెన్స్ అబ్యూజ్ అని. అంటే మీకు చాలా మందికి పిల్లలకు తెలియదు ఈ డ్రగ్స్ అంటే ఏంటి, డ్రగ్ అబ్యూజ్ అంటే ఏంటి, అసలు దీని గురించి ఈరోజు ఇక్కడ మమ్మల్ని మాకు చెప్పాల్సిన పనేముంది అని మీరు అనుకుంటారు. ఫస్ట్ పాయింట్ అది. ప్రపంచం మొత్తము ఇప్పుడు ఈ ఇల్లిసిట్ డ్రగ్స్ అంటారు, అంటే హానికరమైన డ్రగ్స్ మీద ఆధారపడి తిరుగుతున్నది. చాలామంది యూత్ నాశనం అయిపోతున్నారు. వీటిలో ముఖ్యంగా ఆల్కహాల్, సిగరెట్స్ అంటే స్మోకింగ్, తర్వాత గంజాయి, marijuana, తర్వాత ఎక్స్టసీ, MDMA అంటారు దాన్ని, అది, LSD, కెన్నాబిస్, కొకైన్ అనే డ్రగ్, తర్వాత హీరోయిన్, పెథిడిన్, ఇటువంటి డ్రగ్స్. అంటే ఇవి యాక్చువల్ చెప్పాలంటే ఇవి డైరెక్ట్గా బ్రెయిన్ మీద పనిచేస్తాయి. ఒక్కసారిగా ఇట్లా అలవాటు అయింది అంటే ఆ డ్రగ్, ఇంకా వాళ్ళు జీవితాంతం దాన్ని వదులుకోలేక దానికి బానిస అయిపోతారు. దానికి బానిస అయిపోయిన తర్వాత వాళ్ళకి తెలియదు ఆ బానిస అయిపోయిన వాళ్ళు. ముఖ్యంగా ఇప్పుడు ఆల్కహాల్ ఉంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళు నర్సింగ్ విద్యార్థులు అయితే వాళ్ళు రేపు పేషెంట్లను చూడాల్సి వస్తుంది, ట్రీట్మెంట్. ఆల్కహాల్ వలన ఏమేమి అవయవాలు డ్యామేజ్ అయ్యి హాస్పిటల్స్లో అడ్మిట్ అవుతారు, నర్సింగ్ కేర్లోకి వస్తారనేది తెలుస్తుంది. ఇప్పుడు మీలాంటి యువకులు, పిల్లలకి ఏమవుతుందంటే దాన్ని పియర్ ప్రెషర్ అంటారు. అంటే తమాషకు ఏదన్నా కానీ పార్టీ చేసుకుందాము, ఎంజాయ్ చేద్దాము, ఎంజాయ్మెంట్ అనే వర్డ్కు అంటే చాలా మీనింగ్ మారిపోయింది. దానికి పబ్ అనడము, క్లబ్ అనడము, బీర్ తాగడము, నలుగురు కలిసి సిగరెట్లు తాగడము, నలుగురు కలిసి గంజాయి సేవించడము, ఇటువంటి హానికరమైన పద్ధతులను ఎంజాయ్మెంట్ అనే వర్డ్ వాడుతున్నారు. ఏం జీవితం రావాంది, వాడు కొంచెం కూడా ఎంజాయ్ చేయకున్నాడు అంటే ఏమి, ఆడు ఆ ఎంజాయ్ చేయడం లేదంటే వాడు వేస్ట్ గాడని. కాన్షియస్ మైండ్ అని ఒకటి ఉంటుంది మనకు. అంటే మామూలు మైండ్ అంటే రోజువారీ అంటే మనం చదువుకోవడం అనుకో, ఇంటికి పోవడం అనుకో, వేరే విద్యార్థులతో మాట్లాడడం, ఎగ్జామ్స్ రాయడము, ఇటువంటివన్నీ అంటే చాలా ఎవ్రీడే చాలా పనులు ఉంటాయి మనకు. ఎప్పుడైతే ఒక ఆల్కహాల్ సేవిస్తాడో, ఆల్కహాల్ అనేది ఆ మనిషిని ఒక మైండ్ను కాన్షియస్ మైండ్లో నుంచి సబ్కాన్షియస్ మైండ్లోకి తీసుకుపోతుంది. సబ్కాన్షియస్ మైండ్లోకి ఎప్పుడైతే తీసుకుపోతుందో అప్పుడు మనం ఫ్రీ అయిపోతాం. ఎవడరా వాడు అక్కడ, ఏమ్రా రమ్మనరా చూసుకుంటా వాడి కథ, నన్ను ఆ జోలికి వస్తాడా వాడు, నేను లవ్ చేసే అమ్మాయి వైపు వాడు చూస్తాడా, కమాన్ పోవడం, ఫైట్ చేయడము, డ్రగ్స్ వేసుకోవడము, ఇట్లా సర్వనాశనము అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మ్యాక్సిమం చెడిపోయేది ఎవరంటే చాలా పల్లెటూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు, చిన్న చిన్న పట్టణాల నుంచి వచ్చిన వాళ్ళు ఒకసారి సిటీకి పోయినప్పుడు ఆ సిటీలో ఉండే అలవాట్లు, వాళ్ళ లెవెల్, వాళ్ళ యొక్క వే ఆఫ్ లివింగ్ అవి చూసి మనం కాపీ కొడతాం అన్నమాట. అంటే ఇమిటేషన్ ఈజ్ సూసైడ్, ఎన్వీ ఈజ్ ఇగ్నరెన్స్. సంక్షేమ శాఖ అలాగే ముఖ్యంగా మీ అందరికీ ఎన్నో మంచి మెసేజ్ ఇచ్చారు, అలాగే మనందరినీ ఆశీర్వదించారు. మీరందరూ బాగుండాలని చెప్పి సార్ కోరుకుంటున్నారు. వాటితో పాటు మేము కూడా మీరందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాం. తప్పకుండా మీకు ఈరోజు చెప్పిన విషయాన్ని ఎప్పుడు మీ మైండ్లో పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా బయటికి వెళ్ళినా ఇంతకుముందే చెప్పాను, మిమ్మల్ని మీరు బాగుపడాలనుకునే వాళ్ళకంటే మిమ్మల్ని చెడగొట్టాలని చూసే వాళ్ళు ఎక్కువ బయటికి వెళ్ళారంటే రేపు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు అన్నారు. ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో కర్నూలు జిల్లా టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా టైక్వాండో పోటీలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు హాజరై టైక్వాండో పోటీలను ప్రారంభం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టైక్వాండో పోటీలకు విచ్చేసిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.
క్రీడాకారులు పోటీలలో పతకాలు సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావాలని కోరారు. కార్యక్రమంలో ఇర్ఫాన్, శేషపణి, ఇమ్రాన్, సాయి, కోచ్ కార్తికేయ, కర్నూలు జిల్లా తైక్వాండో అసోసియేషన్ జాయింట్ వెంకటేశ్వర్లతో పాటు తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనడం వల్ల దేశానికి ఉపయోగపడే క్రమశిక్షణ గల పౌరులుగా ఎదుగుతారని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని భాష్యం పాఠశాలలో తన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన బెల్ట్ గ్రేడింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. కర్నూలు నగరంలోని భాష్యం పాఠశాలలో తన పుట్టినరోజు సందర్భంగా కరాటే క్రీడాకారులకు సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ బెల్టులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో భాష్యం పాఠశాలల జోనల్ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్, ప్రిన్సిపల్ శ్రవణ్ కుమార్, ప్రధానోపాధ్యాయులు మాధవి, సీనియర్ కరాటే శిక్షకులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా భాష్యం పాఠశాలలో క్రీడాకారులకు బెల్టులను ప్రదానం చేయటం సంతోషంగా ఉందని చెప్పారు. భగవంతుణ్ణి చూడాలంటే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదని, నిష్కల్మష హృదయమున్న చిన్నారుల కళ్లల్లో భగవంతుని చూడవచ్చని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ సొంత లాభాన్ని కొంత మానుకొని పొరుగువారికి సేవ చేయటం అలవాటు చేసుకోవాలని సూచించారు. తాను వైద్య వృత్తిలో ఉన్నప్పటికీ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం ప్రవృత్తిగా మార్చుకొని ముందుకు సాగుతున్నానని వివరించారు. మొదట తాను చిన్న పిల్లల వైద్యుడిగా చిన్నారులకు సేవలు అందించానని, ప్రస్తుతం గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్గా జీర్ణకోశ, కాలేయ వ్యాధులకు వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. ముఖ్యంగా కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో సాధన చేయటం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు. ఈ క్రీడల్లో సుదీర్ఘంగా శ్వాస తీసుకోవటం వల్ల ఆరోగ్యపరంగా అనేక ఉపయోగాలు ఉన్నాయని వివరించారు. ఇందులో ధ్యానం, ప్రాణాయామం వంటి ఆరోగ్యాన్ని పెంపొందించే అంశాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఇటీవల కాలంలో సరైన వ్యాయామం లేకపోవటం వల్ల జీవన శైలికి సంబంధించిన అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, అధిక బరువు, బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు చాలా మందిలో వస్తున్నాయని వివరించారు. క్రీడల్లో పాల్గొనటం వల్ల మానసిక ఒత్తిళ్లు తగ్గించుకుని ఆరోగ్యకరంగా జీవించవచ్చు అని తెలిపారు. ముఖ్యంగా క్రీడల్లో పాల్గొనేవారు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే తత్వాన్ని అలవర్చుకుంటారని, ఫలితంగా జీవితంలో ఎలాంటి వైఫల్యాలు ఎదురైనా తట్టుకునే శక్తి పెంపొందుతుందని చెప్పారు. చాలామంది చిన్న చిన్న వైఫల్యాలకు, ఆత్మహత్యలు వంటి విపరీత నిర్ణయాలకు సిద్ధపడుతున్నారని, క్రీడల్లో పాల్గొనటం వల్ల ఇలాంటి నిర్ణయాలకు దూరంగా ఉండవచ్చని వివరించారు. ఏ దేశ భవిష్యత్తు అయినా యువతపై ఆధారపడి ఉంటుందని, ప్రపంచంలో యువత అధికంగా ఉన్న దేశం మన దేశం మాత్రమేనని తెలిపారు. రానున్న రోజుల్లో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ఎదుగుతుందని ఆయన వివరించారు. ప్రస్తుతం ప్రపంచంలో చాలా దేశాల్లో యుద్ధ వాతావరణం ఉందని, అలాంటి యుద్ధ వాతావరణాన్ని నిలుపుదల చేసే శక్తి యువతకు అధికంగా ఉన్న భారతదేశంపై మాత్రమే ఉందని వివరించారు. భాష్యం పాఠశాలలో చిన్న పిల్లల మధ్య తన పుట్టినరోజును జరుపుకోవటం మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తోందని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. Children, do you know about gastroenterologist? Sir is famous gastroenterologist in Kurnool district. In Kurnool, sir is not only the doctor but also great support giving to all the students about their health. Taekwondo sir also sir. శంకర్ శర్మ గారు గత 30 yearsగా మన కర్నూలులో ప్రతి ఒక్క వైద్యంతో పాటు స్పోర్ట్స్ విషయంలో సార్ ఎంతో ముందుండి ప్రతి పిల్లోడిని టైక్వాండో విషయంలో కానీ, కరాటే విషయంలో కానీ, రిమైనింగ్ స్పోర్ట్స్ విషయంలో కానీ ఎంతో ముందుకు తీసుకెళ్తూ, అలానే మెయిన్గా ముఖ్యంగా కరోనా టైంలో చూసుకుంటే గత 3 years బ్యాక్ ప్రతి ఒక్కరికి కూడా ఎంతో మంచి ఆరోగ్య సూత్రాలు ఇచ్చి ప్రతి ఒక్క పేషెంట్ని కానీ, తన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిని కానీ ఎంతో దగ్గర ఉండి చూసుకుంటూ, అలానే గ్యాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదొచ్చినా సరే సార్ దగ్గరికి వెళ్తున్న వాళ్ళకి ఫుల్గా ట్రీట్మెంట్ చేసి శాశ్వత పరిష్కారం వాళ్ళకి అందిస్తూ ఎంతో ముందుండి మనల్ని అందరినీ నడిపిస్తున్న కర్నూలులో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, కర్నూలులో ఒక పెద్ద, ఎప్పుడు మనం చెప్తుంటాం కదా వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారని, వైద్య చరిత్రలో సార్ ఎంతో ముందుండి, డాక్టర్ల కన్నా ముందుండి వైద్య విషయం కాకుండా రిమైనింగ్ విషయంలో పిల్లలకి సంబంధించిన, అనాథ పిల్లలకి సంబంధించిన విషయంలో అయినా సరే, లేదంటే కొన్ని స్కూల్స్కి వెళ్ళి లాస్ట్ ఇయర్ మన దగ్గర కూడా 10th class పిల్లలకి మోటివేట్ చేసి పిల్లల్ని ఆ స్ట్రెస్ నుంచి ఎంతో రిలీఫ్ చేసి
మంచి మార్కులు రావడానికి ఏం చేయాలి, ఎలా చేయాలనే విషయం కూడా మనందరికీ అందించారు సారు. అలానే ఈ ఇయర్ సార్ బర్త్డేని ఇక్కడ మనందరం సెలబ్రేట్ చేసుకోవడం కూడా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ శంకర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఇక్కడ స్థానిక ఈ సకల్బాగ్లోని భాష్యం హై స్కూల్కు రావడము, ఇక్కడ మన శ్రవణ్ కుమార్ ప్రిన్సిపాల్ గారిని, మాధవి హెచ్ఎం గారిని కలవడము, అందులో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే అందులో ఆ పిల్లలు ఇక్కడ భాష్యం స్కూల్ పిల్లల మధ్యన ఈరోజు బర్త్డే జరుపుకోవడం అనేది నేను ఎన్నో జన్మలలో చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నాను. ఎందుకంటే దేవుణ్ణి చూడాలా అంటే సింపుల్గా ఒక స్మాల్ చైల్డ్ ఐస్లో చూడొచ్చు. ఆ బ్రైట్నెస్, ఆ వైబ్రేషన్స్, ఆ క్లీన్ స్లేట్ అంటారు. అంటే ఒక జెలసీ కానీ, ఒక రిసెంట్మెంట్ కానీ, ఒక హేట్రెడ్ కానీ, ఒక వినమస్ నేచర్ కానీ, ఒక పాయిజనస్ ఐడియా కానీ లేదు. చిన్న పిల్లల కళ్ళల్లో యూ కెన్ ఈజీలీ సీ గాడ్ ఇన్ దేర్ ఐస్ అండ్ హార్ట్. సో అటువంటి చిన్నపిల్లలను చూసే ఈ భాగ్యము ఈ శ్రవణ్ కుమార్ గారికి, మేడం గారికి కలగడం అనేది నిజంగా జోనల్ ఇన్ఛార్జ్ అనిల్ గారికి కలగడం అనేది అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. బికాజ్ నేను ఎప్పుడు అనుకుంటుంటాను అంటే నేను పీడియాట్రిషియన్ ఉండేటప్పుడు, చిన్నపిల్లల డాక్టర్ ఉండేటప్పుడు చిన్నపిల్లలకు సేవ చేసే భాగ్యం తగ్గింది. తర్వాత గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అయినాక గ్యాస్ట్రో పేషెంట్స్కు, లివర్ డిసీజెస్ పేషెంట్స్కు ట్రీట్మెంట్ ఇచ్చే భాగ్యము ఆ దైవం కల్పించాడు. అదే కాకుండా సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడ్పడబోయి అన్నారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్. అంటే ఆ రకంగా సమాజం వైపు కూడా చూస్తూ కేవలము వృత్తే కాకుండా సామాజిక సేవ ఒక ప్రవృత్తిగా పెట్టుకొని ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు నిత్యం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా ఈ బర్త్డే రోజు మన శిక్షకుడు, కరాటే శిక్షకుడు వెంకటేశ్వర్ల గారి ఆధ్వర్యంలో ఈ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసే చిన్నారులకు మెడల్స్ ఇవ్వడం అనేది కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు ఈయన మార్షల్ ఆర్ట్స్ని ఎక్కువ ప్రోత్సహిస్తున్నాడని అంటారు. మార్షల్ ఆర్ట్స్లో డీప్ బ్రీదింగ్ ఉంది. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు ఏం ప్రాబ్లం వచ్చిందంటే షాలో బ్రీదింగ్ అయిందనమాట. డీప్ బ్రీదింగ్ అనేది కంప్లీట్ బాడీలో ఉండే పాయిజనస్ గ్యాసెస్ అంతా బయటికి పంపించేస్తుంది, మైండ్ ఫ్రీ అయిపోతుంది. ఈవెన్ మెడిటేషన్ చేయాలంటే కూడా ప్రాణాయామము తర్వాతనే మెడిటేషన్ ఈజీగా వీలవుతుంది. అదే కాకుండా ఈ మధ్యన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కూడా ఎక్కువైనాయి. డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబేసిటీ, మెంటల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఎక్కువైనాయి. సో ఒక మెంటల్గా స్ట్రెంగ్త్ కావాలంటే కూడా ఈ యోగా, మెడిటేషన్ ఇట్లాంటివి, మార్షల్ ఆర్ట్స్ ఇట్లాంటివి చాలా అవసరం. ఇంకోటి ఏమంటే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం వలన చిన్న పిల్లల్లో కూడా స్పోర్టివ్ స్పిరిట్ అనేది డెవలప్ అవుతుంది. అంటే గెలుపు ఓటములు అనేటివి రాత్రి పగలు ఎలా వస్తాయో ఆ రకంగా ఒక గేమ్లో మనం గెలవచ్చు, ఒక గేమ్లో ఓడిపోవచ్చు. అంటే కేవలం ఒక చిన్న ఫెయిల్యూర్ను తట్టుకోలేకనే చాలామంది కొలాప్స్ అయిపోతుంటారు. అసలు ఒక ఇంటర్నల్ ఎగ్జామ్లో ఫెయిల్ అయినందుకు అనాటమీలో ఒక స్టూడెంటు ఆత్మహత్యకు పాల్పడినాడు. అంటే ఎంత భయంకరమైన మానసిక దౌర్బల్య వీక్ స్థితిలో ఉన్నారో చూడండి. అదే స్పోర్ట్స్లో ఉండే పిల్లలకు ఆ మెంటల్ ఎజిలిటీ, ఆ మెంటల్ స్ట్రెంగ్త్, ఆ క్యారెక్టర్లో ఒక పవర్ ఉంటుంది. కాబట్టి స్పోర్ట్స్లో కొద్దిగా స్పోర్ట్స్ అవర్ అనేది తీసేయకూడదు. స్పోర్ట్స్ డే అనేది జరుపుకోవాలి. వీళ్ళందరికీ నా బ్లెస్సింగ్స్ జీవితాంతం ఉంటాయని నేను ఆశీర్వదిస్తున్నాను. ఈ సందర్భంగా నన్ను ఇక్కడికి ఈ భాష్యం స్కూల్లోకి అనుమతించిన శ్రావణ్ కుమార్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.